యూజువల్గా చాలామంది చెప్తుంటారు ఏజ్లో చేయాల్సిన ముచ్చట, ఏజ్లో ఎంజాయ్ చేయాల్సిన ముచ్చట అవన్నీ చేయాలి, టైం వెనక్కి తిరిగి రాదు అని. ఇందాక మన డిస్కషన్లో 2013 నుంచి 2019 వరకు నేను ఒక సినిమా చూడలేదు, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఏం లేదు. ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ మై కెరియర్. 2013-19 అంటే మీరు యువర్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, మేబీ దట్స్ ద ఏజ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. సో అదేమైనా రిగ్రెట్ ఉందా ఆ టైంలో అలా చేయలేకపోయాను? రిగ్రెట్ అంటే నా మైండ్లో అప్పుడు ఒక ఫార్ములా మా మెంటర్స్ ఎవరైతే ఉంటారు కదా ఫీడ్ చేశారు. సో అందుకోసం రిగ్రెట్ లేదు. ఆ ఫార్ములా ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ టర్మ్ పెయిన్. సో యూ హ్యావ్ చోజన్ షార్ట్ టర్మ్ పెయిన్. యా, ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు నేను కాంప్రమైజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ఆనందాలు అనేది నేను ఎంజాయ్ చేసుకోవచ్చు అని అట్లా ఫిక్స్ అయిపోయాను ఫస్ట్. రెండోది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆనందాలు అంటే ఆనందం చేసే కొన్ని ఉంటాయి కదా పనులు. ఓకే, కొంతమంది మూవీస్కి వెళ్తే ఆనందం, కొంతమంది ఆల్కహాల్ స్మోకింగ్ ఆనందం, కొంతమందికి ఎక్కడైనా పార్టీస్కి వెళ్తే ఆనందం, కొంతమందికి ఫ్రెండ్స్తో ఉంటే ఆనందం, కొంతమందికి ఓటీటీలో మూవీస్ చూస్తే ఆనందం. ఓకే, సో నాకేంటంటే నేర్చుకోవడం ఆనందం. ఓకే, సో ఆ నేర్చుకోవడం ఆనందం ఉంది కాబట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త విషయాలు నేర్పించడం, ఆ రెస్పాన్స్ నేర్పించడంలో కూడా చాలా బాగా కిక్ వస్తుంది అనమాట. జనాలు రిసీవింగ్ లేపో ఏం చెప్పారు, ఎంత బాగా చెప్పారు, నేను మోటివేట్ అయినా ఇవన్నీ. సో అది నాకు దానికి నేను అడక్ట్ అయిపోయినా. సో అడక్ట్ అయిపోయినా కాబట్టి ఆ టేస్ట్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయి కదా ఇవి ఎక్స్పీరియన్స్ చేయలే కదా, అందుకోసం ఆ ఫీలింగ్ లేదు నాకు. నైస్, మిస్సింగ్ అనేది. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలామంది ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు బీ హ్యాపీ, దట్ ఈస్ మై బిగ్ గోల్ అంటారు. బట్ హ్యాపీగా ఉండడం వేరు, గోల్ వేరు, ఫోకస్డ్గా ఉండడం వేరు అని ఇంకొంతమంది అంటారు. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ద గోల్? ఎలా సెట్ చేసుకోవాలి? రైట్, సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనేది ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక పర్పస్, ఒక డ్రైవ్ చేస్తుంది మనని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలని అనుకున్నాం అనుకోండి, విజయవాడ ఇస్ ఎ గోల్. సో అక్కడ వెళ్ళాలనేది అనుకున్నాం కాబట్టి మనం వెళ్తాం. ఇంకా ఒక పర్సన్ ఇంకా విజయవాడకి వెళ్ళాలని అనుకోకుండా రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాడు అసలు? సరే ఇది వదిలేసండి. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ మ్యాచ్ ఆడుతున్నారు అనమాట. సో అక్కడ వెళ్ళి నేను గోల్ పోర్ట్స్ 2 కూడా తీసేసుకొని పరిగెత్తుకున్నాను. వాళ్ళు ఇంకా మ్యాచ్ ఆడుతూనే ఉన్నారు, బాల్ కొట్టుకుంటున్నారు, ఎక్కడ కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. చూసే వాళ్ళు అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుందా? సో ఒక ఫుట్బాల్ గ్రౌండ్లోనే గోల్ పోర్ట్స్ లేనప్పుడు అంత మజా లేనప్పుడు జీవితంలో గోల్ పోర్ట్స్ లేకపోతే ఇంకా మజా ఉండదు. రైట్, గోల్ పోర్ట్స్ అనేది ఉండాలి, చిన్న చిన్నవి ఉండాలి. ఓకే, సో అవి పెట్టుకుంటూ మనం లైఫ్లో ముంగడికి వెళ్తుంటే ఒక కిక్, ఒక మజా అవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సో గోల్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లిమిటేషన్ గోల్, అంటే నిన్నని బేస్ చేసుకొని ఈ రోజుని బేస్ చేసుకొని రేపటి గోల్ సెట్ చేసుకుంటాను అనమాట. అంటే నిన్న నేను ఇంతవరకు వచ్చాను, ఇంత సంపాదించాను, ఈ రోజున ఇంత సంపాదిస్తాను, రేపు దీనికన్నా మించి ఇంత సంపాదిస్తాను, అది లిమిటేషన్ గోల్. అది కంఫర్ట్ జోన్లో ఉండి పెట్టుకుంటారు జనాలు చాలామంది. అవుట్ ఆఫ్ 100%లో 70-80% లిమిటేషన్ గోలే పెట్టుకుంటారు. ఇంకోటి 10-20% వచ్చేసింది రియాక్షన్ గోల్, అంటే ఎదుటి వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం పెట్టుకుంటారు. నువ్వు నన్ను అన్నావా, నువ్వు అలా అంటావా, నీకేందో నేను చూపిస్తా అని, ఇలా రియాక్షన్ గోల్ అనమాట. అది నెగిటివ్ ఎనర్జీ, అది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఇట్స్ నాట్ నెసెసరీనా రియాక్షన్ గోల్? రియాక్షన్ గోల్ అండ్ లిమిటేషన్ గోల్ అనేది 2 కూడా మనకి పెద్దగా ఏదైనా చేయడానికి ఉపయోగపడవు, ఆ మూమెంట్కి ఉపయోగపడతాయి అంతే అవి. ఓకే, అండ్ అట్లీస్ట్ లిమిటేషన్ ఈజ్ ఓకే, బట్ రియాక్షన్ గోల్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ, దట్స్ వై ఇట్స్ నెగిటివ్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి ఆస్పిరేషన్ గోల్. ఆస్పిరేషన్ గోల్ ఏంటంటే నిన్నటిని ఈ రోజుని డిస్కనెక్ట్ చేసి ఫ్యూచర్కి సెట్ చేస్తారు. అది ఇన్ షార్ట్ దీనిపైన ఒక నా ఫేవరెట్ కొటేషన్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడ ఉన్నామో ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇంపార్టెంట్. బట్ ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రజెంట్ మూమెంట్ ఇంపార్టెంటే, కానీ ప్రజెంట్ మూమెంట్ని పట్టుకుంటే కూర్చుంటే రేపటి మూమెంట్ పోలేరు కదా. ఎగ్జాంపులే చెప్తాను నేను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు టీలు అమ్ముకుంటుండే. ఓకే, సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీరు అన్నట్టు అరే నేను టీలు అమ్ముకుంటున్నాను అది మర్చిపోవద్దు అని అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు. గ్రేట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, ఐ యామ్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ. సో అలా నాట్ ఓన్లీ మోడీ, లైక్ ధోని కూడా టీసీ జాబ్ చేస్తున్నారు. నేను టీసీ జాబ్ ఎప్పుడు కూడా ఈ పొజిషన్ నేను మర్చిపోద్దు అని అంటే ఆయన ఇండియన్ టీంకి ఆడేవాడు కాదు. సో పాస్ట్ ఆల్వేస్ వీ షుడ్ రెస్పెక్ట్, ప్రజెంట్ ఆల్వేస్ షుడ్ రెస్పెక్ట్. నేను దాన్ని తక్కువ అంచనా వేస్తలేను, తక్కువ అంచనా ఏమని కూడా అంటలేను, బట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఒక విజన్ చూడడం చాలా ఇంపార్టెంట్. దాన్ని చూస్తే చాలు మనిషి యాక్షన్స్, థాట్ ప్రాసెస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో అందుకోసమే ఫస్ట్ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలని అంటే నేను. ఓకే, ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే పాసిబుల్ అవుతుంది. కంఫర్ట్ జోన్ నుండి ఆస్పిరేషన్ గోల్ పెట్టుకుంటే అది పాసిబుల్ కాదు. సో ఫస్ట్ 3 టైప్లు అర్థమైనాయి కదా, ఒకటి లిమిటేషన్, రియాక్షన్ అండ్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకున్న తర్వాత అంటే స్థాయికి మించి పెట్టుకోవాలన్నమాట.
అట్లీస్ట్ కొంచెం దగ్గర కన్నా వెళ్తాం మనం, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని అచీవ్ చేయడానికి 4-5 స్టెప్స్. ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే గోల్ అనేది క్లియర్గా మనం ఎప్పుడే కానీ రాసుకోవాలి. చాలామంది రాసుకోరు, మైండ్లో పెట్టుకుంటారు అంతే. మనం గజనీలం 3 days 4 days బిఫోర్ ఏం తిన్నామో తెలియదు మనకి. సో అందుకోసం రాసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ రిజిస్టర్ అయిపోతుంది, మైండ్లో రాసుకుంది అంటే అక్కడ రాసుకుంది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకు గుర్తొస్తుంది. రాసుకోవడం ఒకటే కాదు, నెక్స్ట్ కూడా చెప్తున్నా, ఫస్ట్ రాసుకోవాలి. పెన్ను పేపర్ రెడీ ఉంది, మనిషి రెడీ లేడు రాయనికి, అది పెద్ద ప్రాబ్లం. రెండోది వచ్చేసి ఏంటంటే రాసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి వీ షుడ్ క్రియేట్ ఎ విజన్ బోర్డ్. అంటే మన మైండ్కి ఆల్వేస్ పిక్చర్స్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు అయితే పిక్చర్స్ని చూస్తుందో థాట్స్ రిలీజ్ అయితే థాట్స్ నేచర్కి కనెక్ట్ అయ్యి నేచర్ ముందర నుంచి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు 50% మనం వర్క్ చేస్తాం, 50% నేచర్ సపోర్ట్ చేస్తుంది. దట్స్ ఎంత బ్యూటీ, రైట్? సో అందుకోసమే ఈ నేచర్ని వాడుకోవాలి మనం. ఎప్పుడు వాడుకోవచ్చు అని అంటే ఎప్పుడైతే గోల్స్ని మనం పిక్చర్స్ని పదే పదే చూస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ రిలీజ్ అయ్యి నేచర్ దాని తగ్గట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పనిచేస్తుంది. దీనిపైన ఒక మూవీ కూడా ఉంది, ద సీక్రెట్ అని, బుక్ కూడా ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఉంది దీనిపైన. సో అంటే దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తుంటాం, ఫీలింగ్స్ తీసుకుంటాం, దాని గురించి చూస్తుంటాం, అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. నిజంగానే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే యూనివర్స్ దానికి హెల్ప్ చేస్తుందా? 100% హెల్ప్ చేస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో అనుకునే గట్టి జరిగినాయి కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే. డెఫినెట్లీ. సో గట్టిగా అనుకోవాలంతే. ఓకే, సో దాని అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బై ద వే. ఇప్పుడు కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా నేను నమ్మ. యు ఆర్ కరెక్ట్, నేచర్ అదే చెప్తుంది, నమ్మకు, అలానే జరుగుతుంది. కొంతమంది అంటారు నేను నమ్ముతా, ఇది నాకు జరిగింది, కరెక్ట్. నువ్వు ఏదనుకుంటే అదే కరెక్ట్. ఎవరిన్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ పర్సెప్షన్ అంటారు, అంతే. నా నేచర్ కూడా అదే చెప్తుంది, నువ్వు ఏం అనుకుంటే తదాస్తు, అలానే జరుగుతుంది అని. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గోల్స్ రాసుకొని సెకండ్ విజన్ బోర్డ్ సెట్ చేసుకొని ఆ విజన్ బోర్డ్ పైన గోల్స్ అనేది పెట్టుకొని అదే పిక్చర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ఆల్రెడీ దాన్ని చూసి అచీవ్ చేస్తున్నట్టు ఫీలింగ్స్ తీసుకోవాలి మనం, రైట్? అప్పుడు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది, మనకు కూడా వెళ్ళాలని ముందర ఉంటుంది. ధోని ఇంకా కొంతమంది వ్యక్తులు ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుంటారు ఇంట్లో, మళ్ళీ పరిగెత్తారు ప్రాక్టీస్కి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఇంట్లో వచ్చి కూర్చుంటారో వాళ్ళ ముందర విజన్ బోర్డ్ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది గోల్ ఎక్కడుంది, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం అని మళ్ళీ పరిగెత్తారు. ఇప్పుడు ఉట్టి గోడలకు సున్నం ఉందనుకోండి, జీవితం సున్నం. సో మన ఇంటికి వస్తే గోడలు మాట్లాడాలి, మన ఆఫీస్కి వస్తే గోడలు మాట్లాడాలి. దట్ మీన్స్ అవర్ టార్గెట్స్. సో మనిషి కంఫర్ట్ జోన్ ఉండలేండి. అవన్నీ చూసినంతసేపు అసలు నేను ఏం చేస్తున్నా ఫీలింగ్ వస్తుంది అనమాట. వీలైతే మొబైల్ ఫోన్ వాల్పేపర్లో కూడా పెట్టుకోవాలి గోల్స్. సో దట్ అది ఇంకా ఇన్స్పైర్ చేస్తుంటుంది, మనకు గుర్తు చేస్తుంటుంది, రైట్? ఈరోజు మనిషి ఫాస్ట్గా డివేట్ ఎందుకు అవుతున్నాడు అంటే అతను గోల్ గుర్తొస్తలేదు అతనికి, ఎందుకంటే బ్లాంక్ ఎవ్రీవేర్, రైట్? సో అందుకోసం ఆ గోల్స్ అనేది అలా క్రియేట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే, సో దెన్ థర్డ్ వచ్చేసి ఏంటంటే టైం బాండ్. చాలామంది గోల్స్ పెట్టుకుంటారు బట్ టైం పెట్టుకోరు, డెడ్ లైన్ పెట్టుకోరు. ఒక్క గోల్ పెట్టుకున్నాక డెడ్ లైన్ పెట్టుకుంటే దాని మజా ఎలా ఉంటుందంటే 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టిన, ఒక చిలుక ఫాస్ట్గా వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది. ఎందుకంటే ఆ చిలుక తోకకి మంట అంటే డెడ్ లైన్ పెట్టినప్పుడు మనకు కూడా ఫైర్ అనుకుంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొంతమంది వెయిట్ లాస్ కావాలనుకుంటారండి. వెయిట్ లాస్ అనుకుంటారు కానీ అది కారు. ఎందుకనంటే ఎప్పటి వరకు కావాలని ఫిక్స్ చేయాలి. ఒక్కసారి ఫిక్స్ చేస్తే దాని తగ్గట్టు అయిపోతుంది. ఫిక్స్ చేసి జనాలకు చెప్పాలి, ఈ 2 monthsలో వెయిట్ లాస్ పలానా డేట్కి అవుతానంటే ఆ దగ్గరకు వస్తుంటే ఫైర్ వస్తుంది అనమాట. నేను చాలాసార్లు బుక్ ఒకటి రాసి రిలీజ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను అనమాట, చెప్పినా కూడా, కానీ ఎప్పుడు రాయలే అది. తర్వాత ఒకరోజు ఏం చేసినానంటే టైటిల్ అండ్ డెడ్ లైన్ కంటెంట్ రెడీ కావాలి, ఇంకా అనౌన్స్మెంట్ చేసేసిన స్టేజ్ పైన ఒక ప్రోగ్రాంలో 2 monthsలో సో అండ్ సో డేట్కి సో అండ్ సో టైంకి నేను బుక్ రిలీజ్ చేయబోతున్నాను పలానా ప్లేస్కి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన. దగ్గర పడుతుంటే ఆటోమేటిక్ రాసిన నేను. అట్లా నేను చాలాసార్లు ఏం చేస్తానంటే ఆ పనులు నా దగ్గర రెడీ ఉండవు బట్ నేను అనౌన్స్మెంట్ చేసేస్తాను. సో 10 మందికి చెప్తే మనకు ఆ ఫైర్ పుడుతుంది చేయాలని. ఓకే, సో దెన్ టైం బౌండెడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను డబ్బు ఇంత సంపాదించాలని ఫస్ట్ గోల్ పెట్టుకుంటే ఎప్పటి వరకు సంపాదించాలని డెడ్ లైన్ పెట్టాలి. వెయిట్ లాస్ కావాలనుకుంటే ఎప్పటి వరకు కావాలని డెడ్ లైన్ పెట్టుకోవాలి. ప్రతి దానికి డెడ్ లైన్స్ వేయాలి. ఆ డెడ్ లైన్స్ వేసినప్పుడు ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. అండ్ డెడ్ లైన్స్ వేసి మళ్ళీ అంటే డెడ్ లైన్ మైండ్లో పెట్టుకోవద్దు, బై ద వే రాయాలి ఎక్కడైనా, అది కనిపించాలి జనాలకి. ఆల్సో దాట్ వాళ్ళు గుర్తు చేస్తారు మనకి ఏమైంది రాష్ట్రం వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇంట్లో కూడా విజన్ బోర్డ్ పెట్టినందుకు డైలీ గుర్తు చేస్తారు కదా, ఏమైంది గోల్ పెట్టుకున్నావు వగర ఇంకొకరికి చెప్తే కూడా గుర్తు చేస్తారు. సో చాలా మంది కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకుంటారు కాబట్టి ఇవన్నీ వేస్తే మళ్ళీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి కదా. అండ్ ఒకటి మన మైండ్ కూడా రానియదు. మైండ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మైండ్ని అర్థం చేసుకోవాలి. మైండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్థాయికి మించి కొన్ని గోల్స్ ఇంకేదైనా తీసుకున్నప్పుడు మైండ్ లాజికల్ ఆన్సర్ ఇస్తుంది, ఎందుకు అవసరం అది నువ్వు చేయలేవు, అది పెద్ద రిస్క్ అని. ఎందుకంటే మైండ్ ఒక కంఫర్ట్ జోన్ అనే ప్యాటర్న్ అనేది ఇష్టపడుతుంది అనమాట. దాన్ని మనం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఏది పెద్ద గోల్స్ పెట్టుకొని. అప్పుడు అది లాజికల్ ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు మన లోపల ఫీలింగ్స్ ఏమొస్తాయి, కరెక్టే కదా, ఎందుకు అవసరం అని డిలీట్ చేస్తుంది.
ఎప్పుడైతే మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి బయటికి గోల్స్ పెట్టుకుంటామో మైండ్ ఇట్లాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు దాని మాట వినకుండా దాన్ని యాక్షన్ తీసుకుంటే మనిషి అద్భుతాలు క్రియేట్ వీ చేయగలరు. హ్యావ్ టు కంట్రోల్ అవర్ మైండ్. అంతే, కంట్రోల్ చేయాలి. అది కోతి లాంటిది, బట్ చాలా కంట్రోల్ చేయాలి. అంతే. ఓకే, సో దెన్ మెడిటేషన్స్ ఇలాంటివి చేయడం ద్వారా మైండ్ కంట్రోల్ అవుతుందండి. అంటే సర్కిల్ ఆఫ్ పీపుల్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి గోల్స్ క్లియర్గా రాయాలి, సెకండ్ది వచ్చేసి విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి, థర్డ్ది వచ్చేసి డెడ్ లైన్ అనేది పెట్టాలి, అండ్ ఫోర్త్ది వచ్చేసి డైలీ ఆ గోల్స్కి సంబంధించిన ఆస్క్ డెవలప్ చేసుకోవాలి. ఆస్క్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్ అండ్ కే ఫర్ నాలెడ్జ్, రైట్? సో ఆ గోల్ ఏదైతే పెట్టుకుంటామో దాని తగ్గట్టు మన యాటిట్యూడ్ ఎలాంటిది మనం మార్చుకుంటున్నాం, మైండ్ సెట్ ఎవ్రీథింగ్. రెండోది ఆ గోల్కి తగ్గట్టు స్కిల్స్ ఏం నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్కే తీసుకుందాం, మీరు ఒక మంచి యాంకర్, ఓకే? సో ఒక టాప్ పొజిషన్లో మీరు యాంకరింగ్గా వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారనుకోండి, దాని తగ్గట్టు ఒక యాంకరింగ్కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి, ఓకే? రెండోది ఒక యాంకర్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, కరెక్ట్, యాంకర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి. ఈ మూడు మీరు కనుక ఫోకస్ చేస్తేనే కదా ఇందులో బెస్ట్ అవుతారు. డెఫినెట్లీ. సో చాలామంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకుంటారు కానీ ఈ మూడింటిపైన ఫోకస్ చేయరు. అరే నేను దాని తగ్గట్టు మైండ్ సెట్ యాటిట్యూడ్ ఏం చేంజ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు నేను ఏది స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, దాని తగ్గట్టు లైక్ వాట్ ఎవర్ ఏదది మన నాలెడ్జ్ ఏం చూడాలి. ఇప్పుడు మీరు యాంకర్ అంటే మీరు పొద్దున్న దాకా మీ యూట్యూబ్ అవర్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ రిలేటెడ్ రిసోర్సెస్ కావచ్చు, ఇన్స్టా కూడా కావచ్చు, ఓపెన్ చేస్తే మీరు కనుక ఈ ఫీల్డ్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్ అన్నా చూసినా, ఇంకెవరినన్నా చూసినా మీరు ఎప్పుడు కూడా బెస్ట్ యాంకర్ కాలేరు. మీరు ఎంతసేపు ఎలా ఉండాలంటే మీరు ఎవరిని ఫాలో అవ్వాలి, టాప్ యాంకర్స్ని ఫాలో అవ్వాలి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి, టాప్ యాంకర్స్ ఎవరైతే ఈవెంట్స్ ఇస్తారో అలాంటివే చూడాలి. ఎవరైతే ఇండియాలో వరల్డ్లో బెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతారో మీరు తొందరగా యాంకర్ అవుతారు. డెఫినెట్లీ. అంటే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అందరికి వర్తిస్తుంది ఇది. ఒక మంచి సేల్స్ పర్సన్ కావాలంటే టాప్ సేల్స్ కోచెస్ ఎవరైతే ఉన్నారో, సేల్స్ ట్రైనర్స్, సేల్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే ఫాలో కావాలి అండ్ అలాంటి వీడియోస్ చూడాలి. అలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే తొందరగా అయిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి గోల్ ఒకటి ఉంది, ఫాలోవర్ ఇంకోరు అవుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ని చూపిస్తే వాళ్ళు ఏమవుతారో ఈజీగా చెప్పేస్తాను నేను.